నమస్తే దిశ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దేశ వ్యతిరేక వార్తలపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర నిరసన. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతనలో ఏపీ కేబినెట్ సమావేశం. శ్రీ సీతారామచంద్ర స్వామివారిని శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్. మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు నమస్తే తెలంగాణ పత్రికా ప్రింటర్ అండ్ పబ్లిషర్ రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు గారిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మెదక్ పట్టణంలోని ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ దామోదర్ రావు గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ దేశ వ్యతిరేక వార్తలను ప్రచురించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి కూడా నమస్తే తెలంగాణ పత్రికా పబ్లికేషన్ అనుమతులను రద్దు చేయాలనే డిమాండ్తో పాటు తగిన లీగల్ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇది పాకిస్తాన్ అధికార ప్రతినిధుల మాటలను ప్రతిబింబించేలా ఉంది. మీడియా తన బాధ్యతను మరిచి దేశ భద్రతకు ప్రమాదం కలిగించే వార్తలు ప్రచురించడాన్ని సహించలేమని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. భారతదేశం పైన ఏదో కొన్ని ప్రయోగాలు చేద్దామని చెప్పి మేము కూడా దాడి చేయగలుగుతామని చెప్పి ఒక కుటీల ప్రయత్నాన్ని ప్రారంభించింది. పాకిస్తాన్కి మద్దతుగా నిలుస్తున్న భారతదేశంలో ఉన్నటువంటి మూర్ఖులకి తెలవాల్సింది ఏంటంటే భారతదేశ సైన్యం ముందు, భారతదేశ సైనిక పాఠవాల ముందు ఎవరు ఏం చేసినా కనీసం భారత గగనతలంలోకి రావడం గగనం అనే విషయాన్ని ఈరోజు భారత సైనికులు మరొకసారి నిరూపించినారు. అందుకని వృధా ప్రయత్నాలు మానుకొని కవ్వింపు చర్యలను ఎల్ఓసి పక్కన బంద్ చేసి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మా వల్ల పొరపాటు జరిగింది, ఇంకొకసారి టెర్రరిజాన్ని మా దేశంలో పెంచము పోషించమని ప్రపంచం ముందు లెంపలేసుకొని కనీసం మీ పౌరులకి 4 పూటలు 2 రొట్టెలు దొరికే రీతి లోపలైనా ప్రపంచం ముందు మంచి పేరు తెచ్చుకోవాలనేది పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ అధ్యక్షులకి ఈ సందర్భంగా మనం హితవు పలకాలి. వాళ్ళు ఏదో తప్పుడు మాటలు మాట్లాడి హిందూ అనే ఒక ఇంగ్లీష్ పేపర్ ఏదో పోస్ట్ చేసిందని, భారత యుద్ధ విమానాన్ని 5ని కూల్చేసినామని మీడియా కూడా మేము చేసేటువంటి అప్పీల్ వస్తుంది. మీ యాజమాన్యాలకి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే దయించి ఇట్లాంటి పరిస్థితులలో మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని దయచేసి డీ ఫ్రిడ్జ్లో సీజ్ చేసి మంచిగా గడ్డగట్టించి వాటిని భద్రంగా దాచిపెట్టుకోండి. నిన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడితే ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు, ఏడుంది సాక్ష్యం అంటారా? మీకు తెలియదు భారతదేశంలో హిందూ అనే పేపరే రాసింది పాకిస్తాన్ 5 భారత యుద్ధ విమానాలను కూలగొట్టింది అని. నమస్తే తెలంగాణ అనే తెలుగు దినపత్రిక కూడా రాసింది. మీడియా మిత్రులకు మేము చేసేటువంటి అప్పీల్, తొందరపడకండి, దయచేసి వార్తలను ధృవీకరించుకోండి. మన సైన్యం మన ప్రజల మనోభావాలను దెబ్బతినే రీతిలో ఎవరు మాట్లాడినా ఎవరు రాసినా భారత సైన్యం ఇంతకుముందే అప్పీల్ చేసింది, మీకు సంయమనం పాటించండి, అధికారికంగా మేము ఇచ్చేటువంటి వార్తల్ని చూడండి అని. తప్పుడు వార్తలు రాసి ఇది ఎలక్షన్ ప్రచారం కాదు, మీ పార్టీ కోసం మీరు బాగా ఉదుకున్నందుకు, భారతదేశాన్ని తక్కువ చేసేందుకు ఏ పత్రిక ట్రై చేసినా, ఏ టీవీ ఛానల్ ట్రై చేసినా పార్టీగా మేమేం మాట్లాడకపోవచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన, ప్రజల నుంచి వచ్చేటువంటి తిరుగుబాటుని ఆయా పత్రికా యాజమాన్యాలు, ఆయా టీవీ యాజమాన్యాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ ఆంగ్ల దినపత్రిక హిందూ వెనుక ముందు ఏం ఆలోచించకుండా వార్తలు రాస్తుంది. పాకిస్తాన్ భారతదేశ 5 యుద్ధ విమానాల్ని పడగొట్టింది అని. అది సాధ్యమవుతుందా? అసాధ్యమైన వార్తల్ని, అసత్యపూరితమైనటువంటి వార్తల్ని, మోడీ గారి మీద ద్వేషంతో, భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో, ఈ దేశం మీద ద్వేషంతో సెక్యులరిజం పేరు మాట్లాడేటువంటి మేధావులందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాం. దయించి మౌనంగా ఉండి ఈ దేశ ప్రజల ఆకాంక్ష దిక్కు మీరు మాట్లాడడం నేర్చుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం.
అమరావతి పునఃనిర్మాణ పనులు, వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులతో పాటు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. ఈ నెలలో విడుదల చేయనున్న అన్నదాత సుఖీభావ పథకానికి ఆమోదం తెలపనున్న కేబినెట్. తల్లికి వందనం, ఇతర అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో పూలమాల వేసి స్వాగతం పలికారు. తదుపరి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం లక్ష్మీ తాయారమ్మ దర్శనం చేసుకుని ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందించారు. దేవస్థానం ఈవో రమాదేవి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అలాగే స్థానిక భద్రాచలం శాసనసభ్యులు శ్రీ తెల్లం వెంకట్రావు దంపతులు మంత్రి గారికి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్లోని 15 మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసేందుకు యత్నం. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో పాక్ దాడులను తిప్పికొట్టిన భారత్ బలగాలు. పాక్ మిసైల్స్ను గగనతలంలోనే పేల్చేసిన భారత్ జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్
బటిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, పలోడి పాటు పలు నగరాలపై దాడులకు యత్నించిన పాక్ చైనాకు చెందిన బీవీఆర్ మిసైల్స్తో దాడులు చేసేందుకు యత్నించగా వాటిని సమర్థంగా అడ్డుకున్న భారత్లోని S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ਆਹੋ ਮੈਂ ਇਹੋ ਇਕੱਠਾ ਕੀਤਾ ਹਾਂ ਆ ਕੋਈ GPS ਸਿਸਟਮ ਜਿਹਾ ਲੱਗਣ ਡਿਆ ਹੈਗਾ ਇਹ ਵੀ ਬੰਬ ਦਾ ਹੀ ਆ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ధ్వంసమైన ఉగ్రస్థావరాలు మురిద్కేలో లష్కరే తోయిబాకు చెందిన తైబా ఉగ్ర కేంద్రం, బహావల్పూర్లోని జైషే మహమ్మద్ చెందిన సుబాన్ అల్లా కేంద్రం, బర్నాలలో లష్కరే తోయిబాకు చెందిన అహ్లే హడీత్ స్థావరం, కోట్లీలో జైషే మహమ్మద్కు చెందిన అబ్బాస్ కేంద్రం, కోట్లీలో హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం, మస్కర్, రహీల్ షాహిద్, తెహరా కలాన్లో జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం, సర్పల్ ముజఫరాబాద్లోని లష్కరే శిబిరం, నవాయ్నాలా సియాల్కోట్లో హెబాల్ ముజాహిద్దీన్ మహామునా జోయా కేంద్రం, ముజఫరాబాద్లోని సయ్యద్నా బిలాల్ ఉగ్రస్థావరం. Residences. వరంగల్కు చేరుకున్న డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, ఎంజీఎం మార్చురీలో 3 గ్రేహౌండ్ సిబ్బంది మృతదేహాలకు పోస్టుమార్టం. మరికొద్దిసేపట్లో మృతదేహాలను సందర్శించనున్న డీజీపీ. గ్రేహౌండ్స్ డీజీ మృతి చెందిన 3 శ్రీధర్, సందీప్, పవన్, కళ్యాణ్ అనే జవాన్లుగా గుర్తింపు. గాయపడ్డ ఆర్ఎస్ఐ రణధీర్ది వరంగల్ మండలం పైడిపల్లి గ్రామం. తీవ్ర గాయాల పాలైన ఆర్ఎస్ఐ రణధీర్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు. మన కళ్యాణ్ ఒకటి శ్రీనివాసన్న కళ్యాణ్ అన్నాం లోపల పోయి కొంచెం సపరేట్ రూమ్ ఉంది కదా అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ ఇంకొకటి పెట్టారా సార్ ఇవన్నీ అక్కడ రూమ్ లో ఆ రూమ్ లో ఉత్తరకాశీలో ఘోర ప్రమాదం. ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలి 5 మృతి.
పర్యాటకులతో గంగోత్రికి వెళ్తుండగా గంగ్నాని వద్ద కుప్పకూలిన హెలికాప్టర్ ప్రమాదంలో 5 పర్యాటకులు మృతి, 2 తీవ్ర గాయాలు. భారతదేశం పాకిస్తాన్ ఉగ్ర క్యాంపులపై చేపట్టిన సింధూర ఆపరేషన్ గురించి పెహల్గాం ఉగ్ర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కావలి పట్టణవాసి మధుసూదన్ రావు సతీమణి కామాక్షి స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను మీడియాలో చూసి ఆపరేషన్ సింధూర్ గురించి విన్నాను. భారతదేశం చేపట్టిన సింధూర్ ఆపరేషన్ పట్ల సంతోషంగా ఉంది. ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు జరిగిన అన్యాయంగా భావించారు. మేము కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే కోల్పోలేదు, మా జీవితాలు కోల్పోయాం. 26 కుటుంబాలు పగను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సింధూర్ ఆపరేషన్ ద్వారా తీర్చారు. మరోసారి భారతదేశంలో ఇలాంటి ఉగ్రదాడులు జరగకుండా చూడాలి. Innocent people, they saw Modi on us, so Modi also own us. మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ని కోల్పోయిన ఇంకో 27 ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది. ఇంకోటి మిడ్జిల్ ప్రెస్ క్లబ్ మాట్లాడుతూ, విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసుల దాడి అప్రజాస్వామికం. సమాజంలో అన్ని సమస్యలపై నిజాన్ని, న్యాయాన్ని గెలిపిస్తూ సమాజానికి పాటుపడుతూ అంకిత భావంతో అన్ని విధాలుగా న్యాయాన్ని గెలిపిస్తున్నటువంటి రిపోర్టర్ ధనుంజయ రెడ్డిపై పోలీసుల దాడిని చట్టవిరుద్ధమని, దాడికి పాల్పడినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలని మిడ్జిల్ ప్రెస్ క్లబ్ నిరసన తెలుపుతూ జడ్చర్ల అసెంబ్లీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. విలేకరులు అనిపిస్తలేదు అంత పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత సైన్యానికి మద్దతుగా వారికి సంఘీభావం తెలుపుతూ గురువారం నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిబిఆర్ భవన్ నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించి అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పాక్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన భారత వీర జవాన్లకు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ సరాఫ్ నాగరాజు, ఆర్టీఓ బోర్డు సభ్యులు పోషల్ రాజేష్, మాజీ కౌన్సిలర్లు వినోద్, సూర్యకాంత్, మారుతి, కార్తిక్, యువజన కాంగ్రెస్ నాయకులు కుర్వా మనోజ్, మసీ పవన్, గడ్డం వినోద్, బండి ఆనంద్, మాజిద్ పాషా, సిద్దన్, లక్ష్మణ్, జనార్దన్, హసనుద్దీన్, సకాలి మోహన్ తదితరులు పాల్గొన్నారు. देश की रक्षा कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? हम करेंगे। అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని పెదార్కూర్ గ్రామంలో 3 రోజులుగా ఘనంగా జరుగుతున్న శ్రీ 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 దేవి మంచాలమ్మ తల్లి 10వ జాతర మహోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి సిరిసిల్ల హిమాన్షి పిల్లల హాస్పిటల్ డాక్టర్ సురేంద్రబాబు గారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జి సురేంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచంలో ఒక్కొక్క దేశంకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కానీ ప్రపంచ దేశాలలో అన్నిటికంటే గొప్పనైనది మన భారతదేశం. ఎందుకంటే మన దేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చింది, కుటుంబ వ్యవస్థను ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో భక్తులకు తమ ఆశీర్వాదం ఇచ్చారు. అందరికీ నమస్తే. నేను డాక్టర్ సురేంద్ర, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని. మేము నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే వైద్య సదుపాయాలు ఉండవో అలాంటి ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అయితే నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వైద్యము అందుబాటులో లేని వాళ్ళకి వైద్యాన్ని అందిస్తూ వాళ్ళకి ఆరోగ్య అవగాహన కల్పిస్తూ, ఇంకొక ముఖ్య ప్రధానమైన విషయం మా డాక్టర్స్ అందరూ మేము గమనించింది ఏంటంటే గిరిజన ప్రాంతాలని ఇట్లాంటి ఇంటీరియర్ ప్లేసులు గమనించినప్పుడు మేము వాళ్ళకి చేసే సహాయం కంటే మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. మనం సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి చాలా శాస్త్రీయమైనవి. వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో అదంతా కూడా మనం ఎప్పుడైతే మన సంస్కృతి దూరం అవుతున్నామో అప్పుడు హాస్పిటల్కి దగ్గర అవుతున్నాము అనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నాము. వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో ఆ జీవన విధానాన్ని ప్రిజర్వ్ చేసుకోమని మేమందరినీ వాళ్ళని కోరుకుంటున్నాము. మేము వాళ్ళకి చేసే సహాయం కంటే వాళ్ళ నుంచి మేము చాలా వరకు నేర్చుకుంటున్నాము. ఇప్పుడు సుమారుగా సంవత్సరం నుంచి ఆంధ్ర తెలంగాణలో ఒక్కొక్కసారి 150 నుంచి 200 మంది మెడికల్ విద్యార్థులు మెడికల్ కాలేజెస్ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళాము. ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకటే విషయం ఏంటంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ఖరాబ్ చేయడం వల్ల, దాన్ని నాశనం చేయడం వల్లనే హాస్పిటల్కి దగ్గర అవుతున్నాము. ఆ సంస్కృతి ఏదైతే ఉందో గిరిజన సంస్కృతి, దాన్ని కాపాడుకుంటే మనము ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే హాస్పిటల్కి అంత దూరంగా ఉంటాము. ఇది శాస్త్రీయమైంది. ఇప్పుడు మేమందరూ అల్లోపతి డాక్టర్స్, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ అల్లోపతి డాక్టర్ సంబంధించింది. కానీ మేము గమనించింది ఏంటంటే వాళ్ళ ప్రాక్టీస్ ఏవైతేనో అవన్నీ శాస్త్రీయమైనవి. ఆ విషయాన్ని మేము మాకు తెలిసిన భాషలో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. నేను ఒక్కటే కోరుకుంటున్నా ఈ ప్రజలందరినీ కూడా, మన అస్తిత్వానికి కారణం మన సంస్కృతి, మన ఐడెంటిటీ ఏంటంటే మన సంస్కృతి. మన సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఏదైనా వైద్య సహాయం అవసరమైతే నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ మేము ఎప్పుడు ముందుంటాం సహాయం చేయడం కోసం. ధన్యవాదాలు. కోటకొండ గ్రామంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు బాల్య వివాహ చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రావణ్ కుమార్ దిశ టీవీతో మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు, 21 సంవత్సరాలలోపు మగపిల్లలకు వివాహాలు జరపకూడదని, పిల్లలను పనుల్లో పెట్టుకోకూడదని, నేటి బాలలే రేపటి పౌరులనే విషయాన్ని గుర్తు చేశారు. అలాగే లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఆపదలో ఉన్న బాలలను సంరక్షించడానికి 24 గంటలు 1098 అనే నంబర్ అందుబాటులో ఉంటుందని, పిల్లలకు సంబంధించిన ఎలాంటి సహాయం కావాలన్నా పై నంబర్కు ఫోన్ చేసి తెలపవచ్చని చెప్పారు. గ్రామ కార్యదర్శి చాణక్యారెడ్డి గారు మాట్లాడుతూ మా గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో సంక్షేమ శాఖ సిబ్బంది లక్ష్మణ్ నాయక్, శ్రావణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి చాణక్యారెడ్డి, మాజీ సర్పంచ్ జయలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, యువజన సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందులో కూడా ఇదో బాధ్యత ఏముంది చూడండి, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. అమ్మాయికి 18 సంవత్సరాల లోపు, అబ్బాయికి 21 సంవత్సరాల లోపు పెళ్లి చేస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష, 2 years, 1,00,000 రూపాయల జరిమానా, బెయిల్ లభించదు. తల్లిదండ్రులతో పాటు మాట్లాడానికి పోయిస్తారో పెద్ద మనుషులు వాళ్ళకు కూడా వర్తిస్తారు. తల్లిదండ్రులు ఒక్కటే తీసుకొని పోయిన వాళ్ళకు కూడా ఉంటుంది. మైనారిటీ తీరకుండా ఉంటుంది పెళ్ళి. అయితే అన్ని దానిని మీరు ఆపుతారా? ఒక క్వశ్చన్. కోటకొండ గ్రామ ప్రజలకు మరియు గ్రామ పంచాయతీ అధికారులకు నమస్కారాలు తెలుపుతూ, నా పేరు శ్రావణ్ కుమార్, సార్ పేరు లక్ష్మణ్ నాయుడు. మేము జిల్లా శిశు సంక్షేమ శాఖలో సిబ్బందిగా పనిచేస్తున్నాము. ఈరోజు ఈ కోటకొండ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన కార్యక్రమం ముఖ్యంగా గ్రామాలలో బాలికలకు బాల్య వివాహాలు ఎక్కువగా చేస్తున్నారు, పిల్లలను పనులు ఎక్కువ పెడుతున్నారు, ఆ పిల్లలకు సరైన సంరక్షణ లేదు అనే ఒక కారణంతో ఈ గ్రామంలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అవగాహనలో భాగంగా గ్రామ ప్రజలకు, ముఖ్యంగా 18 సంవత్సరాల లోపున్న ఆడపిల్లలకు, 21 సంవత్సరాల లోపున్న బాలురకు పెళ్లిళ్ళు చేయకూడదు, ఇలాంటి బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే నష్టాల గురించి మరియు చట్టాల గురించి, ఆ పిల్లలకున్న హక్కుల గురించి ఈ గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా మీ దృష్టికి ఎవరైనా ఈ గ్రామంలో కానీ లేకపోతే ఈ జిల్లాలో కానీ ఎక్కడైనా మీ దృష్టిలో బాల్య వివాహాలు లేదా 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు టోల్ ఫ్రీ నెంబర్ 1098కి సమాచారం అందించగలరని తెలుపుతూ, ఎవరైనా సమాచారం అందిస్తే వాళ్ళ విషయాలను గోప్యంగా ఉంచి ఆ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మేము సహకరిస్తాము. ఇది ఈ జిల్లా యంత్రాంగము మొత్తము ఆ పిల్లల కోసం పనిచేసే విషయంలో మేము 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన కోటకొండ గ్రామ ప్రజలకు మరియు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఈరోజు సాయంత్రం భారీ ఈదురుగాలుల వలన విపరీతమైన మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. స్థానిక చర్ల రోడ్లో గల రాజరాజేశ్వరి ఆలయం దగ్గరలో గల ఒక ఇంటిలోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడి దగ్ధమైంది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా తక్షణం స్పందించి మంటలు అదుపు చేశారు. గాలి దుమ్ము తగ్గడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు. ఈ భారీ ఈదురుగాలుల వలన భద్రాచలంలో పెద్ద పెద్ద వృక్షాలు నెలకొరిగాయి. విద్యుత్ కూడా అంతరాయం జరిగింది. అరే భద్రాచలంలో పిడుగు పడ్డదిరా, మా సూరం పక్కనే, సూరం వెనకాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశ వ్యతిరేక వార్తలపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర నిరసన. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతనలో ఏపీ కేబినెట్ సమావేశం. శ్రీ సీతారామచంద్ర స్వామివారిని శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.